రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా 2026 దాకా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 11 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు చిట్ట చివరి దాకా వచ్చినటువంటి అవకాశాల కారణం. ఇప్పుడు అందులో తొలి ఫేజ్ వాళ్ళకి సంబంధించి 2026కి వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. అప్పుడు ఆ ప్లేస్లో ముగ్గురు దాకా ఉంటుంది. ఆ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ తనే పెట్టుకుంటుందా, లేకపోతే జనసేనకో సీట్ ఇచ్చి బీజేపీకో సీట్ ఇచ్చుకుంటుందా, లేదంటే మూడు తనే చేస్తుంది అనేది వాళ్ళ ఇష్టం. అది 2026కి తేలాల్సినటువంటి అంశం. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో ఇప్పుడే సీట్ వచ్చేయబోతుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తున్న కారణంగా ఆ సీటు ఓకే అయిపోతే అప్పుడు జరిగేటటువంటిది ఇక అసలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా పెట్టరు. అది మళ్ళీ మోపిదేవి వెంకటరమణకే తెలుగుదేశం తరపున ఇస్తారా, లేకపోతే వేరే వ్యక్తికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరపున పెడతారా, మోపిదేవి వెంకటరమణకి ఇంకా వేరే పదవి ఏదన్నా ఇచ్చి అన్నటువంటి తేలాల్సి ఉంది. బట్ రాజ్యసభ సీటు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొన్న కోల్పోయినటువంటి రాజ్యసభలో ప్రాతినిధ్యం అన్నది మళ్ళీ రాబోతుంది.